ఐపీఎల్ 2025లో ఇప్పటికే క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్లు ముగిశాయి. క్వాలిఫైర్ 1లో బెంగళూరు జట్టు గెలిచి ఫైనల్లో అడుగుపెట్టగా ఎలిమినేటర్లో ముంబై గెలిచి క్వాలిఫైర్ 2కి సెలెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో క్వాలిఫైర్ 2 మ్యాచ్ పంజాబ్ అలానే ముంబై జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జూన్ 1వ తేదీన ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో ఇక్కడ జరిగిన దాదాపు అన్ని మ్యాచ్ల్లో 200 కంటే ఎక్కువ స్కోరు ఇక్కడ నమోదైంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సీజన్లో ఇక్కడ జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు గుజరాత్పై గెలవగా ముంబై జట్టు మాత్రం గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరి ఈ నేపథ్యంలో ఈ పిచ్పై గెలిచి ముంబై తన సత్తాను చాటుతుందో లేదో వేచి చూడాలి. అయితే ముంబై క్వాలిఫైర్ 2లోకి ఎంట్రీ ఇవ్వడంతో బెంగళూరుకి ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ముంబై ఒకవేళ పంజాబ్ని ఓడించి ఫైనల్కి చేరితే అది ఆర్సీబీకి బిగ్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ముంబై లాంటి జట్టు ఫైనల్లో అడుగు పెడితే కప్ కొట్టకుండా వదిలిపెట్టారు. ఈ విషయం వారి గత ట్రాక్ రికార్డు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ జట్టు ఇప్పటి వరకు 6 సార్లు ఫైనల్స్ ఆడితే 5 సార్లు కప్పు సాధించింది. అదే బెంగళూరు విషయానికి వస్తే ఈ జట్టు ఇప్పటి వరకు 3 సార్లు ఫైనల్ ఆడితే 3 సార్లు ఓటమి పాలైంది. అందుకే బెంగళూరు జట్టు ముంబై ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్కి రాకూడదు అని ప్రార్థనలు చేస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ఫైనల్ చేరాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో పంజాబ్ అలానే ముంబై జట్లు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? మార్పులు ఏమైనా చోటు చేసుకోబోతున్నాయా? ఏ జట్టుకు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంజాబ్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది. ఓపెనర్ల దగ్గర నుండి మిడిల్ ఆర్డర్తో పాటు 7వ స్థానం వరకు ఆ జట్టులో మ్యాచ్ను గెలిపించే మ్యాచ్ విన్నర్లు బ్యాటర్స్ రూపంలో ఉన్నారు. అయితే గత మ్యాచ్లో పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. దీంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఇంత పేలవంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బెంగళూరు జట్టు కూడా లీగ్ స్టేజ్లో హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా అలానే కుప్పకూలింది. కానీ క్వాలిఫైర్ 1లో అద్భుతంగా ఆడింది. ఇటువంటి పరిస్థితుల్లో పంజాబ్ జట్టు కూడా సీజన్ మొత్తం బాగా ఆడింది కాబట్టి ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ని ఎక్కడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. క్వాలిఫైర్ 1లో ఫెయిల్ అయిన పంజాబ్ బ్యాటర్లు క్వాలిఫైర్ 2లో మళ్లీ తిరిగి అద్భుతంగా ఆడే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే పంజాబ్ జట్టుకు వచ్చిన సమస్య అంతా ఇప్పుడు బౌలింగ్తోనే ఉంది. వికెట్ టేకింగ్ బౌలర్ మార్కో జాన్సన్ జట్టుకు దూరమయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో హర్షదీప్ సింగ్, కైల్ జమీసన్లను జట్టులో అలానే కొనసాగించి ఫాస్ట్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ స్థానంలో బాట్లెట్ లేదా విజయ్ కుమార్ వైశాఖ్లను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. అదే సమయంలో స్పిన్నర్గా హర్ప్రీత్ పర్వాలేదు అనిపించేలా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే మరో స్పిన్నర్గా చాహల్ జట్టులో ఉంటాడా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన చాహల్ పంజాబ్ జట్టులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వికెట్లు తీయడంలో పంజాబ్ బౌలర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చాహల్ గాయం నుండి కోలుకున్నాడా, అతడు తిరిగి జట్టులో చేరతాడా అనే విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ చాహల్ జట్టులో చేరితే అది పంజాబ్కి బిగ్ అడ్వాంటేజ్గా మారుతుంది. ఇక ముంబై జట్టు విషయానికి వస్తే ఆ జట్టు అన్ని విభాగాల్లో కూడా పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో 6వ స్థానం వరకు మ్యాచ్ను గెలిపించే ఆటగాళ్లున్నారు. కొత్తగా జట్టులోకి వచ్చిన జానీ బేర్స్టో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే కార్బిన్ బాష్, విల్జాక్స్ లేకపోవడంతో వారి స్థానాలను భర్తీ చేసే సరైన ఆల్రౌండర్లు ముంబై జట్టుకు లేరు. దీంతో 6వ స్థానం వరకే ముంబై జట్టుకు మ్యాచ్ను గెలిపించే ఆటగాళ్లున్నారు. ఇది ఆ జట్టుకు కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఆరంభంలోనే వికెట్లు గనక కోల్పోతే ముంబై ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఆ దిశగా పంజాబ్ బౌలర్లు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారో వేచి చూడాలి. ఇక జట్టు బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ 2 విభాగాల్లో కూడా ముంబై జట్టు అద్భుతంగా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్లో ముంబై జట్టుపై పంజాబ్ జట్టు గెలవాలి అంటే ఆ జట్టు బుమ్రాను ఎలా అడ్డుకోవాలో ప్రణాళికలు రచించుకోవాలి. అందుకు ఆ జట్టు దగ్గర 2 బ్రహ్మాస్త్రాలు కనిపిస్తున్నాయి. బుమ్రా సాధారణంగా మధ్య ఓవర్లలో అలానే డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తాడు. దీంతో మధ్య ఓవర్లలో బుమ్రాను అడ్డుకునే బాధ్యతను శ్రేయాస్ అయ్యర్ తీసుకోవాలి. అదే సమయంలో డెత్ ఓవర్స్లో బుమ్రాను అడ్డుకునే బాధ్యతను మార్కస్ స్టోయినిస్ తీసుకోవాలి. ఈ ఇద్దరు ఆటగాళ్లు బుమ్రా బౌలింగ్లో పరుగులు సాధించడానికి ప్రయత్నించాలి. బుమ్రా బౌలింగ్లో గనక గట్టిగా పరుగులు సాధిస్తే మిగతా ముంబై బౌలర్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. మరి ఆ విషయంలో ఇద్దరు బ్యాటర్లు ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి. ఇక అదే సమయంలో పంజాబ్ జట్టులో చాహల్ గనక చేరితే ఆ జట్టు స్పిన్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఒమర్జాయ్ను పక్కన పెట్టి విజయ్ కుమార్ వైశాఖ్, బాట్లెట్లలో ఒకరిని ఎంపిక చేయాలి. బ్యాటింగ్లో పరిస్థితులతో మాకు సంబంధం లేదు అని హిట్టింగ్ చేయకుండా పిచ్ కండిషన్స్ అలానే జట్టు పరిస్థితిని మైండ్లో పెట్టుకుని మంచి భాగస్వామ్యాలు నిర్మించాలి. అదును చిక్కినప్పుడు హిట్టింగ్ చేయాలి.
ఈ 3 లోపాలను సరిచేసుకుంటే మాత్రం పంజాబ్ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2 జట్ల బ్యాటింగ్ విభాగాలు సమూజ్జీలుగా ఉన్నప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ అలానే స్పిన్ బౌలింగ్ విభాగంలో పంజాబ్ కంటే ముంబై జట్టు ముందంజలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో ముంబై జట్టుకు గెలిచే అవకాశాలు 60% ఉండగా పంజాబ్ జట్టుకు గెలిచే అవకాశం 40% ఉంది. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.